కష్టపడ్డ సొమ్ము 10 రూపాయలు ఏనైనా వాడిపోయినాయి అనుకో మనకెంత బాధ అవుతుందిలా. మనం పని చేసిన కాడ పైసలు వాళ్ళు ఇయ్యలేదనుకో ఎంత కోపం వస్తుందిలా. ఇగో గీడ కూడా గట్నే అదిరిచ్చి బెదిరించి పైసలు తీసుకొని మా పైసలు మాకు ఇవ్వనంటే ఇత్తలేడట. అందుకని గీ అక్క ఏం చేసిందో ఎరికేనా చూడుర్రి. గిడ అక్క బ్యానర్ కట్టుకొని మెడల దండలేసుకొని అబ్బాయితో పాటు ఇక్కడ కూసుంది కదా. గీ అక్క ఎవరు ఎరికేనా? గీ అక్క పేరు కవిత అంట. నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండలం జగబోయినపల్లి ఊరంట. అయితే ముచ్చటేందంటే ఈ అక్కొల్ల ఎకరం భూమిని సుధాకర్ రెడ్డి అంటేనే వేరేటోళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిండట. ఇక మళ్ళీ మీదికెళ్ళి బెదిరించి అదిరించి 12 లక్షల రూపాయలు కూడా తీసుకున్నాడట. అందరికీ నమస్కారం. కవిత నేను నా భర్త కృష్ణారెడ్డికి తాపి కళావతమ్మ గారు ఎకర పొలం చేయించి మాదాయి పెళ్ళి అయినది చేయించి మమ్మల్ని నన్ను నా పిల్లలను 6 నెలలు మస్తు తిప్పలు పెట్టిర్రు. మస్తు బాధ పెట్టిన ఒక్క బాటిల్లో నీళ్ళు తీసుకొని జిల్లాలో పోయి కూర్చుండే రోజులు ఉన్నాయి మావి. మా కోసం మా ఊరి నాయకులు మా కోసం ఎంతో పోరాడి మా ఎకర పొలం మాకు తెచ్చిర్రు. 12 లక్షల రూపాయలు ఇస్తేనే మీ పొలం ఇస్తాం, లేకుంటే లేదు అని మస్తు భయపెట్టించారు, బెదిరించారు. కొట్టనీకే కూడా వచ్చాడు సుధాకర్ రెడ్డి మా మీద. మొన్న మా పైసలు మాకు అంటే కూడా అడ్డగోలుగా తిడుతుండు. నువ్వేమన్నా చేస్తావా చేసుకో అని అందరి ముందు పెద్ద మనుషుల ముంగల్నే మాట్లాడుతుండు. మా డబ్బులు మాకు మావయ్య అని మంచితనంగా అడిగితే డబ్బులు వేయకపోను మా భర్తను రోజు తాపి ఇంటికి కొట్టనీకే రోజు తోలేది. రోజు అదొటి ఇదొటి వాళ్ళ భార్య మొత్తం చేసేది మొత్తం వాళ్ళ భార్య. అమాయకుడైన ఇలా భర్తను దగ్గర తీసుకుని రోజు మందు దాపి అగో మందు తాగినందుకు లెక్క ఒడిచిపోయింది, పైసలు ఎక్కడి లేవు పో అని చెప్పేసి ఎట్లా పడితే అట్నే తిడుతుండట. అగో తాగుడికే 12 లక్షలు ఖర్చు అవుతాయా, ఏది లెక్క చూపి అంటే తెల్ల ముఖం ఎత్తుండట. అందుకని ఇక నా పైసలు నాకు కావాలి, నా భూమి నాకు కావాలి, నాకు న్యాయం కావాలని చెప్పేసి 5 రోజుల సంచి మొత్తం దీక్ష కూర్చుంది. ఈ అక్కకు సంఘాలు కూడా వచ్చి మద్దతు తెలిపినాయి. పాలమూరు రెడ్డి సేవా సమితి మీరన్నా ఒకసారి ఆలోచించండి. నేను చూసిన కాడికి ఈ సుధాకర్ రెడ్డి గారి ఎంబడి కాండ్ల జంగయ్య సార్ మా అందరికీ ఉద్యమ పాఠాలు నేర్పి కాండ్ల జంగయ్య గారు సాక్ష్యంగా ఉన్నారు, వీరసమన్న గారు సాక్ష్యంగా ఉన్నారు. ఇంత పెద్ద మంది సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ఎదిరించే ఈ నాయకుల ముందు సాక్ష్యంగా ఉన్నప్పుడు సాక్ష్యంగా ఉండి కూడా అన్యాయం జరిగితే ఏం చేయాలని చెప్పేసి ఈరోజు వాళ్ళు ముందుకు రావడం జరిగింది. కాబట్టి బీసీ సప్లైన్ సాధన కమిటీ తరఫున మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. ఇది న్యాయమా అన్యాయమా ఆలోచించి దాని గురించి మాట్లాడండి తప్ప వ్యక్తిగతంగా కాంగ్లా జంగయ్య గారిని కానీ ఈ కవితకు సపోర్ట్ చేసే వీరసామన్న కానీ ఇంకెవరిని కానీ మీరు మందలించి లేకపోతే మీరు టార్గెట్ చేసి ఏదో చేస్తామనుకుంటే ఖబర్దార్ ఆలోచించండి. పైసలు అడిగితే ఎట్లా పడితే అట్నే తిడుతుండట, మీదికెళ్ళి చంపేస్తామని చెప్పి బెదిరిస్తుండట కూడా. అగో అందుకే నా పైసలు నాకు కావాలి, నా భూమి నాకు కావాలి, నాకు న్యాయం కావాలని చెప్పేసి అక్క ఏకంగా ధర్నాకే కూసుంది. ఆయనే కాకుండా అలా భార్యతో కూడా తిట్టిపిస్తాడట. చూసినారుల్లా నమ్మితే ఎంత మోసం చేస్తున్నారో. ఇప్పుడు అక్కోళ్ళ ఆయన చచ్చిపోయే, ఈ అక్కకు దిక్కేవాళ్ళు, ఉన్న భూమి వాయే, పైసలు వాయే, మిత్తిలు కట్టలేక అక్క ఎంత ఇబ్బంది పడాలి. అగో ఓ పిల్లగాన్ని వేసుకొని అక్క గోస ఎట్లా ఏంది చెప్పురి ప్రజలారా. మా ఇంటికి పాస్బుక్లు దేలాడడానికి దొంగతనానికి తోలు వచ్చింది. పాస్బుక్లు మొత్తం దేలాడి తీసుకొని పోయి ఇట్లా చేసింది. మమ్మల్ని చెట్లు పట్టించారు, నన్ను నా పిల్లలు మా అత్త చాతగాంది మొత్తం అందరినీ మోసం చేసి 12 లక్షల రూపాయలు తీసుకున్నది. 12 లక్షల రూపాయలు తీసుకొని మా డబ్బులు మాకు అంటే మమ్మల్ని మళ్ళీ రోడ్డు పైన వేసింది. ఇంతవరకే 4-5 నెలలు తిప్పలు పెట్టి మా దగ్గర 12 లక్షలు గుంజుకున్నారు. పైసలు అంటే 4 నెలలలో 12 లక్షలు తాగిండు. 12 లక్షలు తాగుతాడా 4 నెలలలో? లెక్కలు చూపెట్టంటే మా దగ్గర ఏం లేవు, మొత్తం తాగిండు అని చెప్తుర్రు. 2 పిల్లలను చదివియాలి, నేను 2 పోషించాలి. ఇక న్యాయం జరిగేంత వరకు అయితే అక్కనైతే దీక్ష విరమించదట. ఇక చూడాలి మరి ఆ మోతవారు ఏం న్యాయం చేస్తాడో. పైసలు గుంజుకునే, భూమి గుంజుకునే, దిక్కులోని చేసి రోడ్డు మీద నిలబెట్టి అంటే అడిగేటోళ్ళు ఎవ్వరు లేరానా ఏందన్నట్టు సమాజం చూస్తున్నారు కదా. ఇగో గిసొంటోళ్ళు మీకు కూడా ఎదురైతుంటారు, ఎవరిని నమ్మకుర్రి. ప్రజా సంఘాలలో జర ఈ అక్కకు న్యాయం జరిగేంత వరకు జర ఎంబట్టుండుర్రి.